హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా వెహికల్ అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి చాలా రీసెంట్గా తీసుకున్న వెహికల్, చాలా తక్కువ అయితే తిరిగిందనమాట. రీడింగ్ కూడా వెహికల్ యొక్క మోడల్, ప్రైజ్, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నది ఏంటంటే, ఏదైనా వెహికల్ కొనాలి అనుకుంటే మీరు టైంపాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయమాకండి. ఇది ముందుగానే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పే లొకేషన్ కానీ దగ్గరలో ఉంటే మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. అది ఎంతసేపు మీరు మాట్లాడుకున్నా కొనకపోయినా ఇబ్బంది అయితే ఉండదు, కానీ టైంపాస్ కోసం మాత్రం అయితే ఫోన్ అయితే అస్సలు చేయమాకండి. ఎందుకంటే ఓనర్ కూడా చాలా బిజీలో అయితే ఉంటారనమాట. మీరు కొనకపోయినా వెహికల్ చూసొద్దాం అనే ఆలోచన ఉన్నా సరే మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్ కానీ మీరు కావాల్సిన డీటెయిల్స్ కానీ తెలుసుకోవచ్చు అనమాట. అంతేగాని ఫోన్లు మాత్రం అయితే చేయమాకండి. ఇదొకటి నా తరపు నుంచి, అలాగే ఓనర్ తరపు నుంచి కూడా నేను చెప్పేది ఒకటే అనమాట. టైంపాస్ కోసం అయితే వెహికల్స్ అనేది అసలు ఫోన్స్ అనేది చేయమాకండి, ఓకేనా. మీది ఏదైనా కొనాలనుకుంటే నాకు జెన్యున్గా వెహికల్ కావాలి, నేను తీసుకోవాలని చూస్తున్నాను, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, వెహికల్ కొనాలని అయితే ఆలోచనలో ఉన్నాను అని ఆలోచనలో ఉన్న వాళ్ళైతే వెహికల్ దగ్గరికి వెళ్ళండి, ఓనర్తో మాట్లాడండి. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన వెహికల్స్ అనేది ఓనర్ దగ్గర చాలా అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 40 నుంచి 50 వెహికల్స్ దాకా అయితే అందుబాటులో అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ముందుగా ఈ యొక్క వెహికల్ గురించి చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మహీంద్రా టెక్ ప్లస్ 415 DI బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే అమ్ముతున్నారు. మహీంద్రా యువ టెక్ ప్లస్ 415 DI బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ వచ్చేసి 2022 11 అయితే తీసుకోవడం జరిగింది అనమాట. 2022 11 అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల దగ్గరలో అవుతుందన్నమాట. 2 సంవత్సరాల దగ్గరలో అవుతుందన్నమాట. 2 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. 2 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా. వెహికల్ అయితే చాలా జెన్యున్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఫుల్ వర్కింగ్ కండిషన్లో కూడా అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క హెచ్పీ చూసుకుంటే ఇది 41 హెచ్పీతో అయితే వస్తుందన్నమాట. అంటే 41 హెచ్పీతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. రీడింగ్ చూసుకుంటే 2241 గంటలు అయితే తిరిగిందనమాట. 2241 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగింది. వెహికల్ చాలా జెన్యున్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. ప్రైస్ వచ్చేసి 4,35,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,35,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచే మన సబ్స్క్రైబర్స్ కోసం 20,000 అయితే అమౌంట్ కూడా అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. మీరు ఒక ప్రైజ్ మాట్లాడుకున్నాక ఆ యొక్క ప్రైజ్లో ఈ యొక్క 20,000 అయితే తగ్గడం జరుగుతుంది. కాబట్టి మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వానతో మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి 20,000 అయితే అమౌంట్ అయితే తగ్గుతుందన్నమాట. 20,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వాన దగ్గర ఉన్న ప్రతి ఒక్క వెహికల్ కూడా చాలా జెన్యున్గా అయితే ఉన్నాయి. అలాగే మీకు కావాల్సిన ఏ వెహికల్ కావాలనుకుంటున్నారో ఆ యొక్క వెహికల్ కూడా వాన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. కాబట్టి మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. కామారెడ్డి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వానతో మాట్లాడండి. వాన నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం పాస్ కోసం అయితే చేయొద్దు. కొనలేని వాళ్ళు ఉన్నా సరే, వెహికల్ చూసొద్దామనే ఆలోచనలో ఉన్నా సరే లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి.